హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్లు రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి. ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోండి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసాను, కొంచెం నెయ్యి వేసుకోండి. దీనికి ముందే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మసాలా వేసేసుకున్నాం. చెక్క, లవంగాలు, బిర్యానీకి సంబంధించిన ఆకు, దానికి సంబంధించిన మసాలా ఉంటుంది కదా, అవి అయితే వేసేసుకున్నాను. వీటిని కొద్దిగా కాలనివ్వండి. దీంట్లో అయితే బిర్యానీ మసాలా ప్యాకెట్లు వస్తాయి కదా, ఇవి అయితే మరాఠీ మొగ్గ ఇలాంటివి మొత్తం అయితే వేసేసాను. ఈ కొంచెం కాలుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ని రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే టమాటో, ఆనియన్, ఆలుగడ్డ, క్యారెట్, మిర్చిని తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే వాటిని కూడా మీకు నచ్చినవి కట్ చేసి పెట్టుకోండి. ఈ మసాలా అయితే కాగింది కదా, ఇప్పుడైతే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అయితే వేసేసాను. వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసిన వెజిటేబుల్స్ని అయితే వేసేసి కొంచెం అంతా ఆ వెజిటేబుల్స్ని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ రైస్తో పాటు ఉడికిపోతాయి కదా. సో ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అయితే చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోండి. మందపాటి గిన్నె అయితే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. అడుగంటకుండా రైస్ కంప్లీట్గా పొడి పొడిగా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. సో మందపాటి ప్యాన్ అయితే తప్పకుండా ఇదే యూజ్ చేసుకోండి. ఈలోపు అయితే పుదీనాన్ని క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. కట్ చేసిన పుదీనాన్ని కొంచెం ఇసుక పోవటానికి నేను వాటర్లో అయితే పెట్టేశాను. ఈ కొంచెం వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిన తర్వాత పుదీనాన్ని కలిపేద్దాం. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసిన తర్వాత అడుగంటుతుంది. సో వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత మాత్రమే వేయండి. ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో లైక్ చేశారంటే అది ఎక్కువ మంది వ్యూస్కి అయితే చేరుతుంది. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వెజిటేబుల్స్ అయితే హాఫ్ బాయిల్ కొంచెం ఫ్రై అయిపోయాయి. ప్రిపరేషన్ అయితే ముందుగా చేసేసుకుంటే కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక్క 1 మినిట్ టు మూత పెట్టేసి అలా ఉడికిచ్చేద్దాం. ఆ ఆవిరిలో వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. ఇంతకుముందు ఆల్రెడీ మామూలుగా బిర్యానీ చూపించేశాను. ఇప్పుడైతే ఓన్లీ వెజిటేబుల్స్ చూపిస్తున్నాను. ఒకసారి అయితే మూత తీసి చూద్దాం. వెజిటేబుల్స్ ఈ ఆవిరిలో
ఆనియన్స్ టమాటా అయితే త్వరగానే కుక్ అవుతాయి. క్యారెట్ పొటాటో అయితే కొంచెం లేట్ పడుతుంది. సో దానికోసమే మూత పెట్టేసి ఆవిరిలో మగ్గించాను అనమాట. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న పుదీనాను వేసుకుందాం. బిర్యానీకి టేస్ట్ అంటేనే పుదీనా కదా. సో పుదీనా లీవ్స్ని అయితే వేసేస్తున్నాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. క్లీన్ చేసుకుని పెట్టుకున్న పుదీనానైతే ఒక బాక్స్లో అడుగున న్యూస్ పేపర్ వేసి ఈ లీవ్స్ని కొంచెం తడి ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది, అదైతే పాడవదు. సో ఈ టిప్ అయితే మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. దీంట్లో అయితే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. ఒకసారి కలిపేద్దాం. దీనిలో ఏ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఇలా దీనిలో ఉన్న వెజిటేబుల్స్ అయితే మీకు చూపిస్తున్నట్టుగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేయండి. 1 or 2 minutes అయితే. ఈలోపు అయితే మీరు రైస్ని కడిగేసి పెట్టుకోండి. గ్లాస్కి 1.5 glasses వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిసేపు నాననివ్వండి. ఇలా మూత పెట్టి 1 or 2 minutes అయితే కుక్ చేసేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 2 spoons పెరుగు అయితే తీసుకోండి. దీనిని స్పూన్తో ఇలా గిలకొట్టేసేయండి. చూసారా, కంప్లీట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే ఈ గిలకొట్టిన పెరుగుని దీనిలో కలిపేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే ఈ 2 spoons పెరుగుని యాడ్ చేసేసాను. ఇలా పెరుగు కానీ లేదా మీగడ కానీ మీరు ఇట్లా గ్రేట్ చేసేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం అంత వాటర్ పోసి కూడా కంప్లీట్గా అయితే 2 spoons వేసేసాను. దీన్ని అయితే ఒకసారి కలిపేద్దాం. దీన్ని మార్నింగ్ టిఫిన్లో కూడా రైతాతో కానీ పొటాటో కుర్మాతో కానీ తీసుకోవచ్చు. అప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే పని లేకుండా ఒకసారి 2 in 1 టిఫిన్ లంచ్ బాక్స్ 2 ఒకే టైంలో ప్రిపేర్ చేసేయచ్చు అన్నమాట. సో పెరిగేసిన తర్వాత ఇలా కొంచెం జ్యూసీగా తయారవుతుంది. కొంచెం పెరుగు దీంట్లో మెల్ట్ అయ్యేలాగా కలుపుకొని కుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నానబెట్టిన రైస్ని వేసేసాను. దీన్ని ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 minutes అలా నానబెట్టేసుకొని
ముందే వాటర్ అయితే గ్లాస్కి గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ పోసేస్తాను. సో మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేసే పని లేదు. దానిలో ఉన్న వాటర్ బియ్యం నానినా కానీ దానిలో ఉన్న వాటరే సరిపోతాయి. సో ఇలా బియ్యాన్ని వేసేసి మనం సాల్ట్ అయితే ఆల్రెడీ వేసేసాం కదా, ఇంకా దీంట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. రైస్ని అయితే కలిపేసి ఉడికించేసుకుందాం. మూత పెట్టేసి ఇలా కంప్లీట్గా నీరు తగ్గే టైంలో కలుపుకొని కొద్దిగా పైన నెయ్యి అయితే జల్లేసుకోండి. అప్పుడు రైస్ అనేది మంచి టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. మధ్యలో నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. దీనిలో ఉన్న క్యారెట్ చాలా పుదీనా కలర్ఫుల్గా కనిపిస్తాయి, చూస్తున్నారు కదా. దీనిలో అయితే కొంచెమే వాటర్ ఉన్నాయి, అంతే అండి. కంప్లీట్గా కుక్ అయిన తర్వాత రైస్ అయితే ఇలా వచ్చింది. ఇది చాలా పొడిగా వచ్చేసింది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. దీన్ని అయితే నేను పొటాటో కుర్మాతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు రైతాతో కానీ లేదా గోంగూర అయినా పర్లేదు. ఇలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.